హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ యూట్యూబ్ ఫ్రెండ్స్కి, బయట ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా పేరు పేరున చెప్తే వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కలిపి చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. యూట్యూబ్ ఫ్రెండ్స్, బయట ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పేస్తున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు. సరే ఫ్రెండ్స్, నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సరు కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్క లేడీస్, ప్రతి ఒక్క ఆడమనిషి రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది, కానీ సీత పడ్డ కష్టాలని కోరుకోదు కదా, అవునా కాదా? సీత ఎంత కష్టాలు పడ్డది, ఆ కష్టాలు మేము కూడా పర్వాలేదు, మేము కూడా పడతాము అని ఎవరైనా సీతపడ్డ కష్టాలు తీసుకోరు కదా. నార్మల్గా ప్రపంచంలో అత్తింటి కోడళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి మంచి భర్తలు కాకుండా భార్యలకు ఇలాంటివి ఉన్నాయి, నార్మల్ అది. కానీ సీతమ్మ వారి పడ్డ కష్టాలు ఎలాంటివి? వనవాసము, ఫస్ట్ అశోకవనము, ఇవన్నీ ఆమె పడ్డ కష్టాలు మానవ మాత్రమైన మనం పడలేం కదా. అందుకనేసి రాముడు లాంటి భర్త మాత్రమే కావాలి. సీతమ్మ వారి కష్టాలు మనము పంచుకోలేము, తీసుకోలేము. కాబట్టి దేవతలకే సాధ్యం ఆ కష్టాలన్నీ. అందుకనేసి ఇది చిట్కా. ఇంకొక మాట మీకు చెప్తున్నాను. బడ్స్ ఉంటుంది కదా, బడ్స్ కొంచెం తడి చేసుకొని ఇలా పెట్టుకున్నారనుకోండి, చక్కగా చిన్నదిగా చిన్న చుక్క. పాపట్లో కూడా చాలా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు కదా చాలామంది, చిన్నదిగా పడుతుంది. ఇలా బడ్స్ తడి చేసుకొని పెట్టుకుంటే చక్కగా కుంకుమ ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. చిన్న చుక్క ఇలా పెట్టేసుకోవచ్చు, చిన్నదిగా ఇలా అంటేసుకోవచ్చు, అలా పెట్టేసుకోవచ్చు. ఎలా ఉంది? బాగుందా చిట్కా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఓకే అండి, థ్యాంక్ యూ. మర్చిపోకుండా నేను అడిగిన దానికి మాత్రం కామెంట్ అయితే పెట్టండి. ఎందుకని సీతమ్మ వారి కష్టాలు మానవ మాతృలైన మనము అది కాదు, రాముడు లాంటి భర్తే కావాలని కోరుకుంటాము. సీతమ్మ లాంటి కష్టాలు మనకెందుకు?